హాయ్ ఎవ్రీవన్, నా పేరు రవి. వెల్కమ్ టు మై ఛానల్ రవి షిర్డి. 4776 సంవత్సరాల చరిత్ర గల పుణ్యక్షేత్రమైన శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి గుడికి మనం వచ్చాం. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఈ క్షేత్ర విషయానికి వస్తే, ఈ గుడి తెలంగాణ రాష్ట్రంలో జయశంకర భూపాలపల్లి జిల్లా మంగపేట మండలం మల్లూరు గ్రామానికి 4 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. ఎటు చూసినా మనకు ఆనందాన్ని ఇచ్చే ప్రకృతి. ఆ ప్రకృతిలో ఈ క్షేత్రం కొలువై ఉంది. జనసంచారానికి దూరంగా కొండ మీద నిలిచిన నవనారసింహ క్షేత్రంలో మొట్టమొదటి క్షేత్రంగా మరియు అతి పురాతనమైన విశిష్ట ప్రాంతంగా దీన్ని మనం గుర్తించవచ్చు. కోతుల సంచారం ఎక్కువగా ఉంది, అయినా ఈ కోతులు మనల్ని ఏమీ చేయవు. మీకు ఇంకో విషయం చెప్పాలి. ఈ మల్లూరు కొండ మీద అనేక బ్రహ్మశిలలు ఉన్నాయి. బ్రహ్మశిలలు ఏమిటంటే, మనిషికి మరో జన్మ ఉందని, ఆత్మలు మళ్ళీ తిరిగి వస్తాయని ప్రగాఢ విశ్వాసంతో ఇక్కడ కొన్ని నిర్మాణాలు నిర్మించబడ్డాయి. వాటిని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇక క్షేత్ర విషయానికి వస్తే, ఈ క్షేత్రం యొక్క కొండ నిలువు కాకుండా ఏటవాలుగా ఎక్కడానికి వీలుగా ఉంటుంది. ఈ క్షేత్రంలో వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. ఇప్పుడు మనం క్షేత్రం కొండ ఎక్కబోతున్నాం. ఇవి కొండ ఎక్కడానికి మార్గం, ఒక్కసారి చూడండి. ఇంకా స్వామివారికి వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. మండల కేంద్రానికి 7 కిలోమీటర్ల దూరంలో ఈ మల్లూరు దట్టమైన కీకారణ్యంలో మల్లూరు క్షేత్రం ఉంటుంది. ఈ క్షేత్రం పేరు హేమాచల లక్ష్మీ నరసింహస్వామి వారు. ఈ స్వామివారి శరీరం అంతా కూడా మనుష్య శరీరాకృతిలో ఉంటుంది. ఇక్కడ స్వామివారి గుహను తెలుస్తుంటే నాభిలో దెబ్బ తగిలిన ప్రదేశంలో రక్తం కారుతూ ఉంటుంది. ఆ కారే రక్తానికి అడ్డంగా చందనం పెడతారు. ఆ పెట్టిన చందనాన్ని సంతానార్థము, వివాహానికి, అనారోగ్య సమస్యలకి ఇస్తారు. ఎవరి సమస్య ఉంటే వాళ్ళే వచ్చి ఉండాలి, వాళ్ళకి తీర్థంగా ఇస్తారు. వాడే విధానము చెప్తారు. ఇక్కడ స్వామికి ఆ మొండెల నుంచి ఆ శరీరం అంతా మానవ లక్షణాలు కలిగి ఉండటం వల్ల కలియుగ మానవుల గ్రహ దోషాలు, నక్షత్ర దోషాలు తొలగడం కోసం ఇక్కడ స్వామికి నల్ల నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారు. ఇండియాలో శ్రీ మహావిష్ణువుకి ఎక్కడ నువ్వుల నూనెతో అభిషేకం చేయకపోయినా, ఇక్కడ స్వామికి మాత్రం అదే ప్రీతికరం, ప్రత్యేకం, తనకిష్టం. అదే ఇక్కడ స్వామి యొక్క విశేషం. శరీరం మెత్తగా ఉండటం, స్వామికి నాభిస్థానంలోంచి రక్తం కారటం, స్వామికి తైలాభిషేకం చేయటం, ఇవి స్వామి విశేషాలు, విశిష్టతలు. ఇక్కడ స్వామివారి గుట్టంతా కూడా అర్ధచంద్రాకారంగా ఉంటుంది. ఇకపోతే ఇక్కడ స్వామికి తిలతైలాభిషేకాలు శనివారం పూట జరుగుతూ ఉంటాయి. ఇకపోతే ఏమన్నా స్వామి గురించి వివరాలు, గుడికి రావడానికి వివరాలకి 9666887393 రాజశేఖర శర్మ ఈ నెంబర్కి కాల్ చేయగలరు. అంతేకాకుండా స్వామికి ఇరువైపులా మహాలక్ష్మి, గోదాదేవి ఆలయాలు ఉన్నాయి. అవి ఇప్పుడు మీరు చూస్తున్నారు. స్వామికి ఇరువైపులా ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తుంది స్వామివారి బొడ్డు నుండి కారిన స్రవం నుండి వచ్చిన నాభి చందనం. ఈ నాభి చందనాన్ని సంతానం లేనివారు దీన్ని స్వీకరిస్తే సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మనిషి శరీరాన్ని పోలి ఉండే ఈ విగ్రహం శరీరం మీద రోమాలతో ఉండి, విగ్రహం తలక్రింది భాగం అంతా మెత్తగా ఉంటుంది. దేవుడు ఉన్నాడని, దైవం మానవ రూపంలో ఉన్నాడని ప్రత్యక్ష నిదర్శనం. గుడి పరిసర ప్రాంతాలు ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఈ గుడి పరిసర ప్రాంతాల్లో ఉన్న గుళ్ళన్నీ డెవలప్ అవుతున్నాయి. మీరు చూస్తుంది ప్రసాదాల కౌంటర్, అలాగే అన్నదాన కార్యక్రమం.
ఇంకా గుడి విషయానికి వస్తే ఈ పుణ్యక్షేత్రం రాత్రిపూట ఇక్కడ ఎవరిని ఉండనివ్వరు. కారణం ఏమిటంటే లక్ష్మీ నరసింహస్వామి సంచరిస్తారని ప్రజల విశ్వాసం. ఇది చింతామణి జలధార. ఈ చింతామణి జలపాతం విషయానికి వస్తే ఈ చింతామణి దార అని అప్పుడు రాణి రుద్రమదేవి దీనికి నామకరణం చేసింది. ఈ దార స్వామివారి పాదాల నుండి ప్రవహిస్తుంది. ఈ నీళ్లను మనం స్వీకరిస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యలు, చర్మరోగ సమస్యలు తొలగిపోతాయి. అక్కదార, చెల్లెదార అని కూడా పిలుస్తారు. మీరు చూస్తుంది అక్కదార. ఇప్పుడు మనం చెల్లెదార దగ్గరికి వెళ్తున్నాం. ఇదే చెల్లెదార. దీన్ని చెల్లెదార అని పిలుస్తారు. ఒక్కసారి చూడండి, ఎలాంటి ఆరోగ్య సమస్యలైనా తొలగిపోతాయంట. బాటిల్ స్కాన్స్తో తీసుకెళ్తారు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోకండి. మరొక వీడియోలో కలుద్దాం. బాయ్.